హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కథలు చలనచిత్రాలు. లేట్ చేయకుండా స్పాయిలర్ అలర్ట్తో ఎంసీయూ పార్ట్ 8లోకి వెళ్ళిపోదాం. సొకోవియా కాన్ఫ్లిక్ట్ తర్వాత కెప్టెన్ కి హెల్ప్ చేస్తూ పట్టుబడి ర్యాంచ్ ప్రిజన్ నుంచి ఇంటికి తిరిగి వచ్చిన స్కాట్ లాంగ్ 2 సంవత్సరాలుగా హౌస్ అరెస్ట్ లో ఉంటాడు. తను హౌస్ అరెస్ట్ లో ఉన్నప్పటికీ గత 2 సంవత్సరాలుగా తన లైఫ్ అంతా అప్ స్కేల్ లోనే ఉంటుంది. తన ఫ్యామిలీతో, ముఖ్యంగా తనకి ఎంతో ఇష్టమైన తన కూతురైన క్యాసీతో క్వాలిటీ టైం ని స్పెండ్ చేస్తూ ఉండడం, అలాగే తన ఫ్రెండ్స్ తో కలిసి ఇంట్రూజన్ బర్గ్లరీ యాక్సెస్ కంట్రోల్ అనే ఎక్స్కాన్ సెక్యూరిటీ కన్సల్టెన్సీని కూడా రన్ చేస్తూ ఉంటాడు. కానీ హ్యాంక్ పిమ్ అలాగే హోప్ వాండైన్ జీవితం వేరేలా ఉంటుంది. కెప్టెన్ కి హెల్ప్ చేసేటప్పుడు స్కాట్ హ్యాంక్ పిమ్ ప్రాపర్టీ అయిన యాంట్ మ్యాన్ సూట్ ని వాడడంతో డాక్టర్ పిమ్ అండ్ హోప్ సొకోవియా అకార్డ్స్ వైలేషన్ లో ఇంప్లికేట్ అవుతారు. కానీ వాళ్ళు వాళ్ళ జీవితంలోనే అత్యంత ముఖ్యమైన మిషన్ ని కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి గవర్నమెంట్ కి దొరకకుండా ఫ్యూజిటివ్స్ గా పరారీలో ఉంటారు. వాళ్ళు చేద్దాం అనుకుంటున్న ఆ ఇంపార్టెంట్ మిషనే డాక్టర్ పిమ్ వైఫ్ హోప్ కి మదర్ అయిన జానెట్ వాండైన్ ని క్వాంటమ్ రెల్మ్ లో నుంచి తీసుకురావడానికి ట్రై చేయడం. ఎల్లో జాకెట్ లో ఉన్న డేరన్ ని ఆపడానికి స్కాట్ లాంగ్ క్వాంటమ్ రెల్మ్ లోకి వెళ్లి తిరిగి వచ్చినప్పటి నుంచి దాదాపు 3 దశాబ్దాల క్రితం క్వాంటమ్ రెల్మ్ లోకి వెళ్లిపోయిన జానెట్ వాండైన్ ని తీసుకురావడానికి అవకాశం ఉంటుందేమో అని పిమ్ అండ్ హోప్ దానికి సంబంధించిన ఎక్స్పెరిమెంట్ మీద వర్క్ చేస్తూ ఉంటారు. స్కాట్ వాళ్ళ ప్రాపర్టీని వాళ్ళ అనుమతి లేకుండా వాడి వాళ్ళు ఫ్యూజిటివ్స్ గా పరారీలో ఉండేలా చేశాడు అని కోపంతో ఉన్న పిమ్ అండ్ హోప్ స్కాట్ తో కాంటాక్ట్స్ కట్ చేసుకుని సీక్రెట్ గా వాళ్ళ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు. ఇంకా 3 రోజుల్లో తన హౌస్ అరెస్ట్ ముగుస్తుంది అనుకున్న స్కాట్ బాత్ టబ్ లో రిలాక్స్ అవుతూ ఉన్నప్పుడు తనకి ఒక కల వస్తుంది. అది కలే అని తను అనుకున్నప్పటికీ జానెట్ కి సంబంధించిన ఒక మెమరీ అన్నట్టుగా తనకు అనిపించడంతో అదే విషయాన్ని చెప్పడానికి స్కాట్ చాలా కాలం తర్వాత డాక్టర్ పిమ్ కి కాల్ చేస్తాడు. కట్ చేస్తే హోప్ స్కాట్ ని కిడ్నాప్ చేసి వాళ్ళ హైడౌట్ కి తీసుకువెళ్తుంది. డాక్టర్ పిమ్ ని కలిసిన స్కాట్ కి పిమ్ తన వైఫ్ ని తిరిగి తీసుకురావడానికి క్వాంటమ్ టన్నెల్ ని క్రియేట్ చేయడానికి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నామని, లాస్ట్ నైట్ దాన్ని స్టార్ట్ చేసినప్పుడు సిస్టమ్ ఓవర్లోడ్ అవడంతో షట్ డౌన్ అయిందని, కానీ స్ప్లిట్ సెకండ్ లో క్వాంటమ్ రెల్మ్ కి డోర్ వే ఓపెన్ అయి ఉందని ఒక 5 నిమిషాల తర్వాత నువ్వు కాల్ చేసి జానెట్ గురించి చెప్పావు. అది కోఇన్సిడెన్స్ అయి ఉండకపోవచ్చు. నువ్వు క్వాంటమ్ రెల్మ్ లో ఉన్నప్పుడు జానెట్ తో క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ కి గురై ఉండవచ్చు. దాని వలన డోర్ వే ఓపెన్ అయినప్పుడు తను నీ బ్రెయిన్ లో తన లొకేషన్ కి సంబంధించిన మెసేజ్ ని ఇంప్లాంట్ చేసి ఉండొచ్చు. దానిని ఎక్స్ట్రాక్ట్ చేయగలిగితే జానెట్ ని మేము తిరిగి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది అని వాళ్ళు స్కాట్ తో చెప్తారు. అది స్కాట్ అంతగా నమ్మకపోయినప్పటికీ తనకు వచ్చిన డ్రీమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఆ డ్రీమ్ హోప్ తన చిన్నప్పుడు తన మదర్ తో ఆడుకున్న ఒక మెమరీ అని హ్యాంక్ అండ్ హోప్ రియలైజ్ అవడంతో అప్పటి వరకు జానెట్ క్వాంటమ్ రెల్మ్ లో బ్రతికి ఉందో లేదో తెలియకుండా వాళ్ళు చేద్దాం అనుకుంటున్న ఎక్స్పెరిమెంట్ ని కంటిన్యూ చేయడానికి వాళ్ళకి జానెట్ బ్రతికే ఉంది అని ఒక బలమైన నమ్మకం దొరుకుతుంది. దాంతో ఎక్స్పెరిమెంట్ ని కంటిన్యూ చేయడానికి కావాల్సిన పార్ట్స్ ని ఎక్వైర్ చేసే పనిలో పడతారు. టన్నెల్ ఓవర్లోడ్ అవ్వకుండా ఉండడానికి కావాల్సిన పార్ట్ ని ఎక్వైర్ చేసుకుని జానెట్ స్కాట్ మైండ్ లో పెట్టిన మెసేజ్ ని ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత స్కాట్ ని తిరిగి తన ఇంట్లో సేఫ్ గా దిగబెడతాము అని చెప్పడంతో స్కాట్ కూడా వాళ్ళకి హెల్ప్ చేయడానికి బయలుదేరతాడు. కానీ వీళ్ళు చేద్దాం అనుకున్న పని అంత సులువుగా ఎందుకు అవుతుంది? అప్పటి వరకు వాళ్ళకి కావాల్సిన పార్ట్స్ ని సప్లై చేస్తున్న డీలర్ సన్నీ బర్జ్ తను డాక్టర్ పిమ్ వర్క్ చేస్తున్న క్వాంటమ్ ఎనర్జీ ఫీల్డ్ లో పార్ట్నర్షిప్ కావాలని, లేకపోతే వాళ్ళకి కావాల్సిన కాంపోనెంట్ ని ఇవ్వను అని అంటాడు. వాళ్ళతో ఆర్గ్యూ చేసే టైం తనకు లేదు అనుకున్న హోప్ వాళ్ళ ఫాదర్ తనకి డిజైన్ చేసిన వాస్ప్ సూట్ లో వాళ్ళందరి మీద అటాక్ చేసి ఆ కాంపోనెంట్ ని తీసుకుని వచ్చేద్దాం అనుకునేటప్పుడు తను ఊహించని విధంగా క్వాంటమ్ ఫేజింగ్ ఫినామినాతో ఆల్ కైండ్స్ ఆఫ్ ఫిజికల్ మ్యాటర్ నుంచి పాస్ అవ్వగలిగే గోస్ట్ ఏకేఏ బాబాయాగా తన మీద అటాక్ చేస్తుంది. స్కాట్ హెల్ప్ చేయడంతో వాళ్ళిద్దరూ తన నుంచి తప్పించుకున్నప్పటికీ తను హ్యాంక్ పై అటాక్ చేసి వాళ్ళ ల్యాబ్ ని దొంగతనం చేస్తుంది. ల్యాబ్ ని వెతుక్కుంటూ ఆ ముగ్గురు బయలుదేరితే వాళ్ళని పట్టుకోవడానికి FBI ఏజెంట్స్ అలాగే హోప్ చేతుల్లో తన్నులు తిన్న సన్నీ కూడా వాళ్ళని వెతుకుతూ ఉంటాడు. తన ఎక్స్ కొలీగ్ అయిన బిల్ ఫాస్టర్ ఇచ్చిన టిప్ తో ల్యాబ్ లొకేషన్ తెలుసుకున్న డాక్టర్ పిమ్ హోప్ అండ్ స్కాట్ తో కలిసి ల్యాబ్ ని రిట్రీవ్ చేసుకోవడానికి అక్కడికి వెళ్తాడు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళు ట్రాప్ లో అడుగు పెట్టారని. తన ల్యాబ్ ని దొంగతనం చేసిన గోస్ట్ ఎవరో కాదు, ఒకప్పుడు తనతో కలిసి వర్క్ చేసిన ఎలయా స్టార్ డాటర్ అని
ఎలయా స్టార్ ఎలా చనిపోయాడో, ఏవా గోస్ట్ గా ఎలా మారిందో కూడా డాక్టర్ పిమ్ అప్పుడే తెలుసుకుంటాడు. అలాగే బిల్ ఫాస్టర్ కూడా ఏవాతో కలిసి వర్క్ చేస్తున్నాడు అని తెలియడంతో వాళ్ళ ముగ్గురు షాక్ అవుతారు. షీల్డ్ మిషన్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తే ఏవాకి క్యూర్ ఇస్తామని షీల్డ్ చెప్పిందని, షీల్డ్ కొలాప్స్ అయిన తర్వాత తన కండిషన్ వర్స్ అవ్వకుండా ఉండటానికి బిల్ ఫాస్టర్ తనకి ఛాంబర్ ని క్రియేట్ చేసి ఇచ్చాను అని చెప్తాడు. కానీ తన కండిషన్ సివియర్ అవుతూనే ఉండడంతో తన దగ్గర పెద్దగా టైం లేదని, తనని పూర్తిగా క్యూర్ చేయడానికి క్వాంటమ్ ఎనర్జీ అవసరం కాబట్టి జానెట్ ని క్వాంటమ్ రెల్మ్ నుంచి మీరు తీసుకురావడానికి చేసే ప్రయత్నం గురించి తెలిసిన తర్వాత ఆ ల్యాబ్ ని, స్కాట్ మైండ్ లో ఉన్న జానెట్ లొకేషన్ ని తెలుసుకుని వాళ్లే టన్నెల్ ని క్రియేట్ చేసి జానెట్ ని తీసుకువచ్చి తన దగ్గర నుంచి క్వాంటమ్ ఎనర్జీని ఎక్స్ట్రాక్ట్ చేయాలి అనుకుంటున్నాం అని చెప్తారు. బిల్ అండ్ ఏవా దగ్గర నుంచి తప్పించుకున్న ఆ ముగ్గురు ల్యాబ్ ని సీక్రెట్ లొకేషన్ కి తీసుకువెళ్లి టన్నెల్ ని ఓపెన్ చేస్తారు. క్వాంటమ్ టన్నెల్ ఓపెన్ అవడంతో జానెట్ అండ్ స్కాట్ మైండ్స్ మళ్ళీ ఎంటాంగిల్ అవుతాయి. ఎంటాంగిల్మెంట్ లింక్ ని యూజ్ చేసుకుని జానెట్ స్కాట్ ద్వారా క్వాంటమ్ రెల్మ్ లో తనున్న లొకేషన్ కోఆర్డినేట్స్ వాళ్ళకి తెలిసేలా చేస్తుంది. తనని అక్కడి నుంచి తీసుకురావడానికి వాళ్ళకి కేవలం 2 గంటలు మాత్రమే టైం ఉందని, ప్రాబబిలిటీ ఫీల్డ్స్ షిఫ్ట్ అయితే మళ్ళీ తిరిగి రియలైన్ అవడానికి దాదాపు ఇంకో 100 సంవత్సరాలు పడుతుంది అని చెప్తుంది. ఇంత గందరగోళం మధ్యలో స్కాట్ లూయిస్ కంపెనీకి ఒక క్లయింట్ దగ్గర నుంచి పెద్ద ఆఫర్ వస్తుంది. దానికి సంబంధించిన సెక్యూరిటీ ప్లాన్స్ స్కాట్ కి మాత్రమే తెలుసు. నెక్స్ట్ డే మార్నింగ్ క్లయింట్ తో మీటింగ్ ఉంది కాబట్టి ఆ సెక్యూరిటీ ప్లాన్స్ లో మోడిఫికేషన్స్ ఉన్నాయి, వచ్చి చేయమని లూయిస్ స్కాట్ ని అడుగుతాడు. తను రావడం కుదరదు కాబట్టి లూయిస్ నే వాళ్ళున్న లొకేషన్ కి రమ్మని, ల్యాబ్ ఎక్కడుందో స్కాట్ లూయిస్ కి చెప్తాడు. కాలిఫోర్నియాకి బయట ఉన్న ఫారెస్ట్ లో ల్యాబ్ ని ఉంచి సీక్రెట్ గా టన్నెల్ ని ఓపెన్ చేసే ఎక్స్పెరిమెంట్ ని కండక్ట్ చేస్తూ ఉంటారు. స్కాట్ దగ్గరికి లూయిస్ బయలుదేరితే అదే టైంలో సన్నీ బర్జ్ ఎవరి దగ్గర నుంచి అయితే హోప్ వాళ్ళు చేస్తున్న ఎక్స్పెరిమెంట్ కి కావాల్సిన పార్ట్ ని తీసుకుందో అతను వచ్చి ట్రూత్ సీరం తో లూయిస్ దగ్గర నుంచి ల్యాబ్ ప్రస్తుతానికి ఎక్కడుందో తెలుసుకుంటాడు. FBI లో తనకున్న కాంటాక్ట్స్ కి అదే ఇన్ఫర్మేషన్ ని పాస్ చేయడంతో వాళ్ళు డాక్టర్ పిమ్ అండ్ హోప్ ని అరెస్ట్ చేయడానికి అక్కడికి బయలుదేరతారు. వాళ్ళ లొకేషన్ కాంప్రమైజ్ అయిందని లూయిస్ స్కాట్ తో చెప్తాడు. అదే విషయాన్ని స్కాట్ మిగతా ఇద్దరితో చెప్పడంతో వాళ్ళకి తెలియకుండా వాళ్ళ సూట్ ని స్కాట్ మొదటిసారి వాడడం వల్లనే వాళ్ళు ఫ్యూజిటివ్స్ గా మారి వాళ్ళు చేయాలనుకుంటున్న ఎక్స్పెరిమెంట్ ని ఇలా సీక్రెట్ గా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళని పట్టించే పని స్కాట్ చేశాడు అని తెలియడంతో ఇంకా హ్యాంక్ అండ్ హోప్ ఇద్దరు బాగా అప్సెట్ అవుతారు. దాంతో ఎక్స్పెరిమెంట్ పూర్తయిన తర్వాత స్కాట్ ని వాళ్ళ జీవితం నుంచి పూర్తిగా కట్ చేద్దాం అని వాళ్ళు అనుకున్నప్పటికీ ఇప్పటికైతే FBI వాళ్ళు వాళ్ళని పట్టుకుంటారు. స్కాట్ ముందుగా ఇంటికి తిరిగి వెళ్లి తన హౌస్ అరెస్ట్ ప్రోటోకాల్ ని తను వైలేట్ చేయలేదు అని FBI వాళ్ళకి ప్రూవ్ చేసుకున్న తర్వాత తన కూతురైన క్యాసీ ఇచ్చిన మోటివేషన్ తో హ్యాంక్ అండ్ హోప్ ని FBI వాళ్ళ నుంచి తప్పిస్తాడు. లూయిస్ హెల్ప్ తీసుకుని మొదట ఏవా నుంచి, తర్వాత సన్నీ బర్జ్ నుంచి ల్యాబ్ ని హ్యాండ్ ఓవర్ చేసుకుని యాంట్ మ్యాన్ సూట్ లో ఉన్న స్కాట్, వాస్ప్ సూట్ లో ఉన్న హోప్ గోస్ట్ తో ఫైట్ చేస్తూ ఉంటే హ్యాంక్ సబెటమిక్ అయి దాదాపు 30 సంవత్సరాల తర్వాత తన వైఫ్ తో రీయూనైట్ అవుతాడు. చాలాసేపు అక్కడ ఫైట్ జరిగిన తర్వాత హ్యాంక్ అండ్ జానెట్ క్వాంటమ్ రెల్మ్ నుంచి నార్మల్ రియాలిటీకి తిరిగి వస్తారు. తనని తాను కాపాడుకోవడానికి ఏవా జానెట్ నుంచి క్వాంటమ్ ఎనర్జీని ఫోర్స్ఫుల్ గా ఎక్స్ట్రాక్ట్ చేద్దాం అనుకున్నప్పటికీ ఏవా కండిషన్ ని చూసిన జానెట్ తనంతట తానే ఏవా హీల్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. దాని వలన ఏవా పర్మనెంట్ గా హీల్ అవ్వకపోయినప్పటికీ తనకున్న ప్రాబ్లం కి ఒక సొల్యూషన్ దొరుకుతుంది. ఇంకా తన హౌస్ అరెస్ట్ టైం పూర్తవడంతో స్కాట్ ఫ్రీ మ్యాన్ అవుతాడు. అలాగే మొదట తనకి చెప్పకుండా వాళ్ళ యాంట్ మ్యాన్ సూట్ ని యూజ్ చేసి వాళ్ళు పరారీలో ఉండటానికి కారణమైన స్కాట్ వాళ్ళ మదర్ ని క్వాంటమ్ రెల్మ్ నుంచి తీసుకురావడానికి హెల్ప్ చేసి హోప్ కి తోడుగా ఉండడంతో హోప్ అండ్ స్కాట్ మధ్య ప్రేమ మళ్లీ చిగురుస్తుంది. ఇదిలా ఉంటే థానోస్ తను ఇప్పటి వరకు ఇన్ఫినిటీ స్టోన్స్ ని చేజెక్కించుకోవడానికి తన దగ్గర ఉన్న వాళ్ళందరితో చేయించిన ప్రయత్నాలన్నీ విఫలమవడంతో తనంతట తానే ఇప్పుడు ఇన్ఫినిటీ స్టోన్స్ కోసం వేట మొదలు పెడతాడు. థానోస్ తను అనుకున్న దాన్ని సాధించాడా? దానికి గాను తను చెల్లించాల్సి వచ్చిన మూల్యం ఏంటి? సొకోవియా కాన్ఫ్లిక్ట్ తర్వాత ఎవరికి వారు అన్నట్టుగా విడిపోయిన మైటీ అవెంజర్స్ థానోస్ ని ఆపడానికి ఎలా ప్రయత్నించారు అనే అంశాలతో ఈ ఎర్త్ డైమెన్షన్ 616 లో గడిచే కాలాన్ని అంతకు ముందు ఆ తర్వాత అన్నట్టుగా విభజిస్తూ రసవత్తరంగా సాగే అనంతమణుల ఆట నెక్స్ట్ పార్ట్ లో రాబోతుంది. వీలైనంత త్వరగా ఆ పార్ట్ తో మీ ముందుకు వచ్చేస్తాం. అలాగే సైన్స్ ఫిక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్, డ్రామా, సూపర్ న్యాచురల్, టైం ట్రావెల్, టైం లూప్, పారాడాక్సెస్ లాంటి మిస్టీరియస్ జోన్రా ఎలిమెంట్స్ కి
కొత్త నిర్వచనాన్ని ఇచ్చిన నెట్ఫ్లిక్స్ ప్రొడ్యూస్ చేసిన డార్క్ సీజన్స్ కి సంబంధించిన సిరీస్ కూడా రాబోతుంది. దానికి సంబంధించిన టీజర్ ని కూడా మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీ నరేషన్స్ కోసం స్టే ట్యూన్ టు అవర్ ఛానల్.